ఈ ప్లాస్టిక్ డబ్బా నేను షాప్ కోసం అని చెప్పి ఎప్పుడో ఒక 10 రూపీస్ పెట్టి తీసుకున్నానండి. కానీ ఇది చూసినప్పుడల్లా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియానే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఈ డబ్బా అంతా కూడా ఇలా రింగుల కింద ఉంది కదండి. కింద ఒక 3 రింగ్స్ వరకు వదిలేసి అక్కడ నుంచి స్కేల్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే కింద కూడా ఇలా లైన్ అయితే వేసుకోండి. సేమ్ ఇప్పుడు దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా వచ్చే విధంగా చూసుకుని ఈ సైడ్ ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అదేవిధంగా స్కేల్ హెల్ప్ తోటి అటువైపు ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ ఒక డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రా చేసుకున్న దగ్గర కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా ఉంది కదండి, అక్కడ మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడి వరకు కట్ చేయాలనేది నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ స్కేల్తో పెట్టుకున్నాం కదా, సో స్కేల్తో పెట్టుకున్నంత వరకు మనం కట్ చేయకూడదండి. ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో అది మాత్రమే మనం కట్ చేసుకోవాలి. దాని ఆపోజిట్లో కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. నేను కంప్లీట్గా కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎక్కడి వరకు కట్ చేశాను అనేది. అయితే నేను ఇంత పొడుగు డబ్బా తీసుకున్నాను కదా, మీరు చిన్న డబ్బాతో కూడా ట్రై చేయొచ్చండి. ఇంత పొడుగు ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. జస్ట్ మనం స్కేల్తో ఏదైతే డ్రా చేసామో అది తప్ప దానికి ఆపోజిట్లో ఉన్న రెండు కూడా కట్ చేసుకోవాలి అంతే. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే మూత పెట్టేసుకొని ఇలా 2 సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇటు సైడ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ ఆపోజిట్లో కూడా అదే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చాకును వెయిట్ చేసి కట్ చేసుకుంటే మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు క్లాత్తో కానీ లేకపోతే ఇలాంటి గిఫ్ట్ పేపర్ ఏదైనా ఉన్నా మీరు దాంతో చక్కగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే గిఫ్ట్ పేపర్ అనేది అంటించేసుకున్నానండి. ఇప్పుడు దీని లోపల స్టిక్స్ కోసం నేను నా పాత ట్రైపాడ్ ఉంటే దాని స్టిక్స్ దీనికి యూజ్ చేశాను. దీని బదులు మీరు ఏదైనా స్టిక్స్ కానీ మన ఇంట్లో ఉన్న స్టిక్స్ కానీ ఏవైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. మీరు మామూలుగా కర్రలు వాడితే కనుక దానికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది రోల్ చేసుకోవచ్చు. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్